మీరు ఒక్కరుగా లేరు, బహుముఖంగా కార్మిక విభాగం అంటే ఎన్నో అంకాలుగా ఎన్నో భాగాలుగా ఉన్నది. ఇవాళ మనం మాట్లాడుకుంటున్నది జనవరి 20 తారీఖు నాడు మనకు మేడే ఉన్నది ముంగట, ఫస్ట్ మేడే. నా రిక్వెస్ట్ రాంబాబు అన్నతో, ముందుగా మనం ఏం చేద్దామంటే, మీరు ఇవాళ క్యాలెండర్ తీస్తున్నారు, కానీ ఈ క్యాలెండర్ ఉత్త క్యాలెండర్ తేదీలు చెప్పి తారీఖులు చెప్పే క్యాలెండర్ కావద్దు. ఇది పోరాటాలు చేసే క్యాలెండర్ కావాలి. ఏ నెలలో ఏ పోరాటం చేస్తామో చెప్పే క్యాలెండర్ కావాలి. నేను మిమ్మల్ని కోరేది, దయచేసి ఆటో డ్రైవర్లకు హామీలు ఇచ్చిండ్రు. ఏం చెప్పిండ్రు? ఆటో వాళ్ళని కాపాడుకుంటాం, కడుపులో పెట్టుకుంటాం అన్నారు. ఇవాళ ఎక్కడ దాన్నాలో అక్కడ దన్నిండ్రు. ఇవాళ మొత్తం ఓఆర్ఆర్ అవతల అనే తంతే ఓఆర్ఆర్ అవతల వాడాలన్నట, ఓఆర్ఆర్ లోపల ఉండద్దట. ఇక మీరు బతకద్దట. 100 మంది చచ్చినా సరే ముఖ్యమంత్రి ఇష్టం ఉన్నట్టు నడవాలన్నట తప్ప ఆటోలకు బతుకు తెరువు లేకుండా చేస్తాడు. 12,000 రూపాయలు ఇస్తా అన్నాడు. బోర్డు అన్నాడు, ఇంకేందో అన్నాడు. ఇప్పటివరకు ఏది గతి లేదు. నేను మా రాంబాబు అన్నతో రిక్వెస్ట్ చేసేది, మా బీఆర్టీయూ రూప్ సింగ్ గారితో మిగతా మిత్రులతో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి మే 1 లోపల 15 రోజులకు ఒక ప్రోగ్రాం తీసుకోండి. 15 రోజులకు ఒక ప్రోగ్రాం. ఆటో డ్రైవర్లు ఒక ప్రోగ్రాం, గిగ్ వర్కర్స్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటారు. అంటే ఏంటిదంటే ఇప్పుడు మీరు ఇళ్లలో కూర్చొని స్విగ్గీ బటన్ వత్తంగానే స్విగ్గీలో ఇవాళ మీ పిల్లలకి ఎరికే ఒక బటన్ వత్తంగానే ఏ కూర కావాలంటే ఆ కూర వస్తుంది. జెప్టో అని కొట్టంగానే వాళ్ళు ఇంటికి వాడు తెచ్చి మీరు కూరగాయలంటే కూరగాయలు, మీరు ఏం మర్చిపోతే కదా వెంటనే తెచ్చిస్తాను. జొమాటో, ఇంకేమేం పాడనే వస్తుంది నాకు తెలియదు, నా ఫోన్లో లేవు. మా పిల్లలకి ఎరికే అగో అదేది ఉన్నాయట, డన్జో గిన్జో ఏమి ఉన్నాయట. అందులో ఒకరిద్దరు లేరు, నేను చెప్పే చిన్న ముచ్చట కాదు. అందులో ఎంతమంది ఉండరు ఎరికే? అటువంటి పిల్లలు చదువుకున్న వాళ్ళు 4.5 లక్షల మంది ఉన్నారు. ఒక్కడు కాదు, ఇద్దరు కాదు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా రాంబాబు అన్నను, మా నగేష్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇదే తెలంగాణ భవన్లో. ఎందుకంటే నాకు యాదుకుంది, ఎలక్షన్ల ముందు నేను వీళ్ళతో కూర్చున్నా. ఈసారి అధికారంలోకి రాగానే చేద్దాం తమ్మి, వెల్ఫేర్ బోర్డు మనమే పెడదాం గిగ్ వర్కర్స్కు ప్లాట్ఫామ్ వర్కర్స్కి అని నేను చెప్పిన. వాళ్ళు ఏం చేశారు, కాంగ్రెస్ వాళ్ళు మనం చూసి కాపీ కొట్టి రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఆయనను కూర్చోబెట్టి, ఆయన చుట్టూ వీళ్ళని కూర్చోబెట్టి, మేము వస్తూనే ఉన్నాం రాగానే తెల్లారే చేస్తామన్నారు. మరి ఇప్పుడు 1 ఇయర్ అయిపోయా, రాహుల్ గాంధీ లేడు, ఇందిరాగాంధీ లేదు, సోనియా గాంధీ లేదు, ఎవడు పత్తలేడు. అందుకే నేను అనేది, ఆ రాహుల్ గాంధీ గారికి యాద్ చేయాలంటే మనమే ముంగట పడాలి, మనమే గిగ్ వర్కర్స్ను ఇదే భవన్లో మొదలు మీటింగ్ పెట్టాలి. మే 1 లోపల బడ్జెట్ పెట్టేది ఉంటుంది. ఫిబ్రవరి మార్చిలో బడ్జెట్లో పెట్టాలి. ఆటోదైనా గిగ్ వర్కర్స్దైనా ఇద్దరి అంశం కూడా బడ్జెట్లో పెట్టాలి. లేకపోతే కౌన్సిల్లో మసునాచారి గారి నాయకత్వంలో, శాసనసభలో కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం కలిసి కొట్లాడతాం మీకోసం. అట్లాగే బడ్జెట్లో పెట్టడమే కాదు, మే 1 కార్మిక దినోత్సవం వరకు ఖచ్చితంగా అమలు కూడా జరగాలి, మీకు న్యాయం జరగాలి, దానికి తగ్గ విధంగా కార్యాచరణ రూపొందించాలి. నేను మీతో కోరేది ఏంటంటే, 2 తీసుకుందాం. ఎక్కదొక్క తీసుకుంటే కూడా ఇమ్మీడియట్గా పని కాదు. ఆటో డ్రైవర్లకు తీసుకుందాం, ఆటో సంక్షేమ బోర్డు, ఎందుకంటే వాళ్ళు 6-7 లక్షల మంది ఉన్నారు, వాళ్ళు ఒక 6-7 లక్షల మంది ఉన్నారు. అదేవిధంగా గిగ్ వర్కర్స్ కూడా వాళ్ళు 4-5 లక్షల మంది ఉన్నారు. ఈ 2 అంశాలు మే 1 లోపల తీసుకుందాం. ఫిబ్రవరిలో ఏం చేయాలి, మార్చిలో ఏం చేయాలి, ఏప్రిల్లో ఏం చేయాలి, మీరు ఆలోచన చేయండి.